హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ప్రజలు ఓట్లేసి ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పుడు, ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలందరి బాధ్యత ఆ ఎమ్మెల్యేకు ఉంటుంది. ఎవరైనా సమస్య ఉందని వెళ్తే ఖచ్చితంగా నిజంగానే సమస్య ఉందంటే ఆ సమస్యను పరిష్కారం చేయాలి. ఇది ఆ పార్టోడా, ఈ పార్టోడా, ఆ మతమా, ఈ మతమా అనేది చూడకూడదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయంటే ఆ రకంగానే ఉన్నాయి. పార్టీలు చూస్తున్నారు, మతం చూస్తున్నారు, కులం చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. సో దాన్ని బట్టే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేస్తూ ఉన్నారు. సరే, పనులు చేయకపోయినా పర్వాలేదు, కానీ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళను దారుణంగా అవమానిస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చేసినటువంటి రాసలీల సంగతి అందరికీ తెలిసిందే. సో మరి అదేవిధంగా ఇప్పుడు టీడీపీకి చెందినటువంటి మరొక ఎమ్మెల్యే అలాంటి రాసలీలలు అయితే కాదు, కానీ మహిళలను దారుణంగా అవమానించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మహిళలు ఒక పని కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పని కాకుంటే నేను పని చేయలేను, ఇంకోసారి రావద్దని నేను చెప్పినా పర్వాలేదు, కానీ వాళ్ళని బూతులు తిడుతూ ఆ రకంగా మహిళలను అవమానిస్తే ఇంకేమంటారు చెప్పండి. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ రకంగా మాట్లాడితే నీ కింద ఉన్నటువంటి అనుచరులు ఏ రకంగా మాట్లాడతారు? తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గురించి అందరికీ తెలిసిందే. ఆ మధ్యకాలంలో ఎంత హడావుడి చేశారో. వాళ్ళ నియోజకవర్గంలో ఏదో వైసీపీకి సంబంధించినటువంటి బిల్డింగ్ అక్రమంగా ఉందని ఆ పార్టీ చెందిన ఎవరో చెప్తే నిజమేదో అబద్ధమేదో తెలుసుకోకుండా ఆ అనుచరులను వేసుకొని వెహికల్ తీసుకొని ఆ వెహికల్ ముందు బానెట్ మీద కూర్చొని ఎంత హడావుడి చేస్తాడో మనం చూసాం. తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ ముఖ్యమంత్రి సీరియస్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. అలా హడావుడి చేసేటువంటి తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పుడు మహిళలను ఏ రకంగా బూతులు తిట్టాడనేటువంటిది ఆ మహిళల మాటల్లోనే ఒకసారి వినండి. ఇలాంటి వ్యక్తులు ఎట్లా ఎమ్మెల్యేలు అవుతారో, మరి ప్రజలు ఎట్లా గెలిపిస్తారో అర్థమే కాదు నిజంగా. ఏం మనుషులేమో. అందరికి నమస్కారం అండి. మాది పుట్ర్యాల దక్షిణ మాల్పల్లి అండి. ప్రతిభ వివో నుంచి మేము మా బుక్ కీపర్, మా ఎదువరకు ఉన్న బుక్ కీపరే మాకు కావాలని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి మాట్లాడదామని వచ్చామండి. వస్తే సార్ అన్నారు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యే గారు. అంటే మేము పుట్ర్యాల నుంచి వచ్చామండి అన్నాం. పుట్ర్యాల నుంచి వచ్చారు, మీరు ముందు అర్జెంట్గా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు, మిమ్మల్ని ఏ నా కొడుకు పంపించిండు, వాటిని గుద్ద భాగాలు దింగుతా, మీరు అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము వెనక్కి వస్తున్నాం. వెనక్కి వచ్చిన తర్వాత మనం వివోల నుంచి కట్టుకోవద్దు, మనకి ఇష్టమైన బుక్ కీపర్ని మనం ఉంచినప్పుడు మనం ఎందుకు కట్టుకోవాలి, మనం కట్టుకోవద్దు అని చెప్పేసి అన్నామండి. మాట బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ముందు అరెస్ట్ చేయండి అని చెప్పేసి కానిస్టేబుల్ గారిని, ఎస్ఐ గారిని ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. అదే అండి జరిగింది. నేను చెప్పేదా వదిలిపెట్టవుతాను. ఇప్పటి వరకు మాకు మంచినీళ్ళు లేవు, టిఫిన్ కూడా చేయలేదండి. మేము పొద్దున్నే 6 గంటలకు వచ్చామండి ఇక్కడికి. మాకు టిఫిన్ లేవు, మంచినీళ్ళు లేవు, ఏమి లేవండి. సో ఇది ఆ మహిళలు చెప్తున్నటువంటి మాటలు. డ్వాక్రా గ్రూప్కి సంబంధించినటువంటి బుక్ కీపర్కి సంబంధించిన గతంలో ఉన్నటువంటి వ్యక్తే కావాలని చెప్పి వీళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మరి అది పని అవుతుందంటే అవుతుందని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. కానీ ఈ రకంగా బూతులు మాట్లాడితే విన్నారు కదా, మహిళలను ఆ రకంగా తిట్టి అవమానపరిచి పంపిస్తే ఆ వ్యక్తిని ఎమ్మెల్యే అంటారా? ఆ వ్యక్తికి ఎమ్మెల్యేగా ఉండేటువంటి అర్హత ఉంటుంది అనుకోవచ్చా? పైగా మళ్ళీ వాళ్ళు అటు నుంచి వెళ్ళిపోతే ఏదో అన్నారని చెప్పి మళ్ళీ పోలీసులను పిలిపించి వాళ్ళని అరెస్ట్ చేసి పొద్దుటి నుంచి టిఫిన్ నీళ్లు లేకుండా మరి అక్కడే స్టేషన్లో ఉన్నారని చెప్పి ఆ మహిళలు బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, కనీసం పోలీసు వాళ్ళన్నా ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, వీళ్ళు ఏం తప్పు చేశారనేది కూడా తెలుసుకోకుండా ఈ రకంగా పోలీసులు కూడా మరి అధికారంలో ఉన్నాడు కదా అని చెప్పి ఆ ఎమ్మెల్యే చెప్పినటువంటి మాటలు విని మరి మహిళలను ఆ రకంగా అరెస్ట్ చేసి అక్కడ తీసుకెళ్లి స్టేషన్ దగ్గర కూర్చోబెడతారు. కనీసం తీసుకుపోయినారు, కనీసం మంచినీళ్ళు టిఫిన్ నన్ను అరేంజ్ చేయాలి కదా వాళ్ళకు, ఆ చేయనటువంటి పరిస్థితి. సో ఈ రకంగా జరుగుతూ ఉంటే ఎవరు కళ్ళకు కనపడవు. ఇప్పుడు ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆడవాళ్ళని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, ఆడవాళ్ళని ఏ రకంగా బూతులు తిడుతూ ఉన్నారు. ఇంకొక ఆడియో కూడా వైరల్ అయింది కదా మొన్న, వాడు ఎవడో అక్క అనుకుంటూనే ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు, బయటికి రావడానికి వీలవుతుందా, నీకు ఏం కావాలంటే అది చేస్తా, ఇష్టం వచ్చినట్టు సంపాదించుకో అని చెప్పి ఎవడు అన్నాడు కదా. సో ఈ రకంగా ఉన్నారు. ఈ రకంగా ఉంటే కూడా అవి ఎవరికి కళ్ళకు కనపడవు, వాటి గురించి ఎవరు రాయరు, వాటి గురించి ఎవరు మాట్లాడరు. అని గెలిపించుకున్నారు కదా, ఈ 5 సంవత్సరాలు అనుభవించాల్సింది, తప్పదు. ఏం చేస్తాం? తిట్టినా పడాల్సిందే, బూతులు తిట్టినా పడాల్సిందే, కొట్టినా పడాల్సిందే, ఏం చేసినా పడాల్సిందే 5 సంవత్సరాలు. అట్లా ఉంది పరిస్థితి. మరి పోలీసు వాళ్ళే మరి అరెస్ట్ చేసి కూర్చోబెట్టారంటే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి?